భగవంతుడంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు. కృష్ణ పరమాత్మగా వచ్చి ఏం సుఖపడిపోయాడా? భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మస్థితిలో అంటారు, అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతూ ఉంటే ఆ ముందు విడుతున్న గుర్రాల డెక్కల మించి పైకి రేగిన ధూళి కృష్ణ పరమాత్మకి చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది. భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నెత్తురు కారింది. అయినా అర్జునుణ్ణి కాపాడు కోసమని అంత కష్టపడి రథసారథ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే, ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు. ఎవరైనా నాట్యం చెయ్యండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు. ఆయన 101 పడగలు ఉన్నటువంటి కాళీయుడి యొక్క పడగల మీదకెక్కి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని, భయంకర సర్పం కాళీయుణ్ణి యమునా నది నుంచి సముద్రానికి పంపించేయాలని వెస దామోదరు పాదఘాతనకతుల్వేవేల చందంబులన్ ప్రసభాటోపమజోప బాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శోణితం బెసగం దంస్ట్రలు నుగ్గుగా గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని 101 పడగల మీద నృత్యం చేశాడు. ఆయన ఏమైనా సుఖపడిపోయాడా? కృష్ణ పరమాత్మగా వచ్చి ఎంత కష్టపడి ఎంత సమాజ సేవ చేశాడు. ఇంద్రుడు అలిగి వర్షం కురిపిస్తే, అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడతారు అని అడిగితే, బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కింగీలం దాల్చిన లీలలీ నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలాభ్రచ్యుట దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్ గోవర్ధనోద్ధరణం చేసి 7 రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు కొండ. చిన్నపిల్లాడు, కొండ వదిలేస్తే నజ్జైపోతాం, బయట నించుంటే వడగళ్ళ వానకి కాళ్ళు చేతులు విరుగుతాయి, లోపలికి వెళ్ళకండని కొంతమంది బయట నించుంటే బతిమాలుకున్నాడు, నన్ను నమ్మండి, ఈ కొండ కిందకి రండి, నేను కాపాడతాను,